విజయవాడ కలెక్టర్ ఆఫీసు వద్ద వరద బాధితులకు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడ పరిసర ప్రాంతాలు వాంబే కాలనీ, రాజనగర్, ప్రకాష్ నగర్, సింగనగర్ ప్రాంతాల నుంచి వచ్చిన వరద బాధితులు ప్రతి సోమవారం జరిగే అర్జీలు ఇచ్చే కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. వరద బాధితులకు తమ సమస్యలు పరిష్కరించే విధంగా కలెక్టర్ ఆఫీసుకు చేరుకోగలనే అధికారులు తక్షణమే స్పందించి కలెక్టర్ ప్రధాన ద్వారానికి తాళాలు వేశారని, అందువల్ల బయట నుంచున్నామని వరద బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. ప్రతిరోజు ప్రజలు వచ్చి ఈ ప్రాంతానికి అర్జీలిస్తున్న నేపథ్యంలో సోమవారం రావడంతో అధికారులు ప్రధాన గేట్లకు తాళాలు వేయడం పట్ల వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్యూమరేషన్ విషయంలో ప్రభుత్వం అవకతవకలున్నాయని, వాటిని తక్షణమే స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరారు. అదేవిధంగా వరద బాధితులు మాట్లాడుతూ తమ తాలిబోట్లు అమ్ముకొని చిరు వ్యాపారాలు చేసుకుంటున్నామని, నష్టపరిహారం ఇస్తే తమ జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతుందని వరద బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు వైఫల్యం వల్లనే నష్టపరిహారం అందలేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వరద బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటే ఎంఆర్ఓ ఆఫీసు నుంచి సచివాలయం వెళ్ళమని చెప్తున్నారని, ఎక్కడికి వెళ్ళినా సరే కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు కానీ ఎక్కడ సమస్య పరిష్కారం కావటం లేదని వరద బాధితులు చెబుతున్నారు. మా వ్యాపారాలన్నీ పాడైపోయినాయి సార్. ఎవరు మమ్మల్ని పట్టించుకునే దేవుడు లేడు. మేము తాలిబట్టలు తాగాడు పెట్టుకొని తెచ్చుకొని వ్యాపారాలు చేసుకున్నాం సార్. బళ్ళు కొట్టుకుపోయినాయి, మొత్తం సరుకు మొత్తం కొట్టుకుపోయింది. అయ్యా బాబు రాయండి అయ్యా అంటే ఆ రైతు మార్కెట్ లో మేము ఫ్రూట్స్ వరకు, మాకు కూరగాయల వరకే రాయమన్నారనేమో. ఆ రైతు మార్కెట్ లో వియ్య గారిని కాళ్ళు పట్టుకుని ఆయన రాయలేదు. మాకు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాసుకున్నాడు. మేము వెళ్ళి అడిగాం, మాకు రాయలేదు. రాయకపోతే మరి మేము వెళ్ళి ఇక్కడ చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాం. వీళ్ళేమో మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెప్పుకోండి అనేమో వీళ్ళు అన్నారు. మరి ఎవరు చెప్పుకోవాలి? మా బాధలు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి. మరి సీఎం గారు ఏమో అందరికీ రాయమన్నారు. వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరు వదిలిపెట్టొద్దు, అందరికీ రాయమన్నారు సీఎం గారు. రాయమన్నప్పుడు మరి వీళ్ళు ఒకళ్ళకి రాసి ఒకళ్ళకి రాయకుండా వదిలేసి మరి మేమేమో వాళ్ళు చెప్పండి సార్. మేము తాలిబట్టలు తాగట్టు పెట్టుకొని తెచ్చుకొని వ్యాపారాలు చేసుకున్నాను. ఒక్కొక్కరు 50,000 లక్షల రూపాయలు పోయినాయి. కనుక్కుంటా నిన్న కూడా వెళ్ళాం, మళ్ళీ రాత్రి కూడా వెళ్ళాం. అమ్మ నన్ను కూరగాయలకి ఫ్రూట్స్ కే రాయమన్నాడు, నాకు ఇంక మిగతా దానికి సంబంధం లేదన్నాడు. దాంట్లో ఫ్రూట్స్ దాంట్లో సిగరెట్లు అమ్ముతాడు ఏంటి మరి. వాళ్ళు పచ్చిపాతం వాళ్ళు చూపించుకుంటున్నారు. సోడాల బండి వాళ్ళకి రాశారు, మరి మొక్కజొన్న గంటలు అమ్ముకునే వాళ్ళకి రాశారు, సిగరెట్లు అమ్ముకునే వాళ్ళకి రాశారు. అదేమంటే ఫ్రూట్స్ కి రాసామని ఆయన అంటున్నాడు. ఏదో రాసామమ్మా, వత్తయా పెడతాయా అనే మాట మలుపుకుంటున్నాడు. మళ్ళీ రాశారండి, వాళ్ళకి 2 పేర్లు రాశారు, ఒక్కొక్కరికి 4 రాశారు. అలాగా మేము అడిగితే మాకు రాయట్లేదు. మరి మా పరిస్థితి ఏంటండి? ఏంటి చెప్పండి. మరి మరి ఇస్తారేమో అని అడుగుతున్నాడు. చెప్తామండి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్ళమంటున్నారు, ఇక్కడికి వెళ్ళమంటున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఎక్కడ న్యాయం జరిగింది? వచ్చి వెళ్ళామండి, 3 సార్లు తిరిగి మొన్న దాకా ఉంది పేరు ఉంది అన్నారు. ఇప్పుడు వెళ్తే మీ పేర్లే లేవంటున్నారు సార్. మా ఆయనకి నాకు విడాకులు అయిపోయి 18 సంవత్సరాలు అయింది సార్. అప్పులే వేసుకొని తిరుగుతున్నాను సార్. నేను ఎక్కడ చూసినా కూడా పేరు రాలేదమ్మా అంటున్నారు. పొద్దు నుంచి తిరుగుతానన్నారు సార్ పెట్టుకొని పనికి. ఇప్పుడు మా పోలీసు అయిపోయి ఇక్కడికి వచ్చి అడుగుతాం, ఇక్కడ ఎప్పుడు తీసుకోవట్లేదు అంటున్నారు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఆటోలుగా డబ్బులు వేసుకొని తిరుగుతాం సార్. ఆ పిల్లలు నేనే ఉంటావు. ఆ సామాన్ని మునిగిపోయి బొమ్మాయి కానీ నీళ్ళు వచ్చేసి ఇల్లంతా ఇదే నాశనం అయిపోయింది సార్. మాది అవన్నీ చేపించుకున్నాను, మాకే అప్పు చేసి చేపించుకున్నాను సార్. మరి 6,000-7,000 దాకా ఒకళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ పిల్లకి తీసుకొని వెళ్తున్నా కూడా సార్. ఇంకెవరికి అడగాలి? ఏ అధికారికి అడగాలి సార్? వెళ్ళి మేము అసలు ఎంత బాధపడితే ఆ పిల్లలు తీసుకొని తిరుగుతున్నా కూడా పట్టించుకోకపోతే మేమేం చేస్తాం సార్? ఇంకా వాడే పట్టించుకోకపోతే, పెద్దోడే పట్టించుకోకపోతే మేమేం చేస్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలి? వాడ కాళ్ళు పట్టుకోవాలి. ఇంకా వాడికి ఇవన్నీ మాకు డబ్బులు. మా బస్తార్ నగర్లో దాదాపు మోకాళ్ళు దాటి ఇళ్ళన్నీ మునిగిపోయింది. అందులో భాగంగా ఎన్యూమరేషన్ అధికారులు వచ్చారు. మా ఇంటి పక్కన వాళ్ళకు వచ్చింది, ఎన్యూమరేషన్ చేశారు. నాకు కూడా ఎన్యూమరేషన్ చేశారు. ఎన్యూమరేషన్ అధికారులు మా ఇంటి ముందు గేట్ ముందు నుంచొని ఫోటో తీశారండి. కానీ తీరా చూస్తే డబ్బులు పడిపోయినాయి అందరికీ, నాకు ఎందుకు పడలేదని సచివాలయం వెళ్ళి అడిగితే సచివాలయం వాళ్ళు మీకు అసలు ఎన్యూమరేషనే జరగలేదని చెప్పేసి చెప్పారండి. మరి ఇదేంటి అని చెప్పేసి నేను వాళ్ళని
క్వశ్చన్ చేస్తే వాళ్ళు మాకు ఇదేం సంబంధం లేదండి, మీరు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్పండి అని చెప్పేసి. కలెక్టర్ ఆఫీస్కి నేను 3 సార్లు వెళ్ళానండి. నేను పోయిన శనివారం అంటే 28 వెళ్ళాను, మళ్ళీ మొన్న 5th వెళ్ళాను, ఈ మధ్యలో ఒకసారి వెళ్ళి కూడా వెళ్ళామండి. అయితే 28న నేను ఒక అర్జీ టైప్లో ఒక లెటర్ రాసి మా ఇంటికి ఎన్యూమరేషన్ చేశారు, కానీ నాకు ఎన్యూమరేషన్ అయినట్టు కనిపించలేదని చెప్పేసి ఒక అర్జీ రాసి ఆ ఫారం పెట్టానండి. ఇంతవరకు మా ఇంటికి ఎంక్వైరీకి వచ్చింది లేదు, చేసింది లేదు. మరి గవర్నమెంట్ చూసే ప్రతి ఒక్కరికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదు, వాళ్ళందరికీ ఇస్తామని తెలియజేస్తున్నారు, కానీ ఇంతవరకు మరి ఆ ప్రాసెస్ ఏం జరగలేదు. మా ఇంటికి ఇంతవరకు ఎంక్వైరీకి కూడా రాలేదు. మరి ఇందు నిమిత్తం కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తారా? ముందర ఎన్యూమరేషన్, అసలు నా ఎన్యూమరేషన్ చేసింది ఎందుకు ఎన్యూమరేషన్ కనపడతలేదు, నాకు రీజన్ కనిపించట్లా. ముందర ఈ ల్యాక్నెస్ అన్ని ఒకసారి గవర్నమెంట్ వారు కలెక్టర్ వారు దృష్టికి తీసుకెళ్ళి అసలు రీజన్ ఏంటనేది మాకు తెలియజేయాల్సింది కోర్సు. అలాగే మా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్ళు వచ్చి మా రెండు బళ్ళు దెబ్బతిన్నాయి. అలాగే మా ఇంట్లో సామాను ఫ్రిడ్జ్ ఒకటి నష్టపోయాము, అలాగే మంచం అంతా పాడైపోయింది. ఈ పరిస్థితుల్లో మాకు ఎన్యూమరేషన్ ముందర చేసి మేము క్వాలిఫై అవుతాం లేదు, ముందర చెప్పాలి కదా. చెప్పకుండా ఇట్లా తాత్సారం చేస్తూ నాన్స్తూ ఉండి మేము చేస్తామని గవర్నమెంట్ ఒక సైడ్ చెప్తాం, ఏ ఒక్కరిని ఇసుకోలేదు అని గవర్నమెంట్ చెప్తాం. బట్ గవర్నమెంట్ ఇన్నిసార్లు అర్జీ పెట్టినా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకుండా ఉండటం. మరి ఈ సమస్య మీద ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. కలెక్టర్ గారు దయచేసి కలెక్టర్ గారు దృష్టిలో ఉంచుకొని మాకు ఎన్యూమరేషన్ చేయించవలసింది కోరుతున్నాం. మీ ఎంత ఏజ్ అని మొత్తం లిస్టులో పేరు కానీ వచ్చింది సార్, మొత్తం బయట వచ్చింది, అమౌంట్లు పడలేదు. మా పేరు వచ్చింది, అమౌంట్ పడలేదు. అదేంటంటే మ్యాచింగ్ లేదు, అది లేదు అంటారు సార్. ఇదంతా మోసం సార్. అసలు అంతా వేసిన వాళ్ళకే వేసిన మిగతా వాళ్ళకి చేయని వాళ్ళు అంతా మోసం, పెద్ద మోసం, ఫ్రాడ్ ఇది. కావాలని కేవలం ఇది కావాలని చేసిన ఫ్రెండ్స్ సార్. ఏ నోడు అసలు లేకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఆ లిస్టులో పేరు ఎందుకు వేయాలి, ఆ పేరు ఎందుకు రాసుకోవడం ఎందుకు, రావడం ఎందుకు? మీ టూ పనికో వాళ్ళ కాడ మొత్తం సచివాలయం కాడికి పోతే ఇక్కడికి పోమంటారు, ఇక్కడికి పోతే ఎంఆర్ ఆఫీస్ కాడికి పోమంటున్నారు, ఎంఆర్ ఆఫీస్ అంటే నాకు మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పోమంటున్నారు. ఎక్కడెక్కడ సార్ పొద్దు నుంచి ఒకటే మనం తిరుగుతూ ఉన్నాం సార్. వీటి కోసం పనులు మానుకొని అలానే తిరుగుతామా? ఇదేనా ఈ ప్రభుత్వం? ఇంకా 100 రోజుల ప్రభుత్వం అంటే ఇంక ఇలానే ఉంటుందా ప్రభుత్వం? ఇది ఇలానే ఉంటుందా? జగన్ సార్ ఉంటే ఇలాంటివన్నీ కరెక్ట్గా వాలంటీర్లను పెట్టి ఇంటి